అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని పేరూరు జంక్షన్లో ఆటో డ్రైవర్పై ముగ్గురు యువకులు జులుం ప్రదర్శించారు. అమలాపురం నుంచి రాజోలు వైపు వెళ్తున్న ఆటో డ్రైవర్పై మద్యం మత్తులో దాడి చేశారు. కర్రలు, రాడ్లతో ఆటోను ధ్వంసం చేయడమే కాకుండా దుర్భాషలాడారు. చుట్టుపక్కల వారిని సైతం భయభ్రాంతులకు గురిచేశారు. నిందితులు అల్లవరం కోడూరుపాడుకు చెందిన కాండ్రేగుల ప్రసాద్, చొల్లంగి ధనుష్, మణికంఠగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీలో 73 రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. 2014లో రాష్ట్రంలోని రైల్వేలకు 900 కోట్ల రూపాయలు కేటాయింపులు మాత్రమే జరిగితే ఈ ఒక్క ఏడాదిలోనే 9,000 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయని తెలిపారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఒక విజన్తో రైల్వేని అభివృద్ధి చేస్తున్నారని మంత్రి పెమ్మసాని వివరించారు. The first prize winner for స్టేషన్లు అనేవి బ్రిటిష్ కాలంలో మ్యాపుల్లో ఒక లైన్లు మాదిరిగా ఉండేవి. మరి ఈరోజు రైల్వే స్టేషన్స్ ప్రతి ప్రాంతాన్ని కలుపుతూ ఉన్నాయి. కేవలం మనిషిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్లేదే కాకుండా సరుకులు, ఆలోచనలు, ఆశలను కూడా ముందుకు తీసుకువెళ్ళేటువంటివి ఈ రైల్వే మార్గాలు. ఒక విజన్తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలాగా ఉండాలి, భారతదేశ ప్రజలు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందాలి అనేటువంటి ఒక విజన్తో ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోదీజీ గారు, అదే విధంగా ఒక డైనమిక్ మినిస్టర్, కేపబుల్ మినిస్టర్, ఏ విజనరీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూర్చొని ఈ రైల్వే వ్యవస్థను మొత్తం కూడా సమూలంగా మార్చివేస్తా ఉన్నారు. అది ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. రైల్వే స్టేషన్